బ్యాక్ టు న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. వేల్పూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సెప్టెంబర్ 9 లోపు కోర్టులో ఈ పథకాలు కొనసాగుతాయని చెప్పించాలని, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బాల్కొండలో 4500 మంది లబ్దిదారులకు తులం బంగారంతో పాటు చెక్కులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా ఆడబిడ్డల పక్షాన, బాల్కొండ నియోజకవర్గ మా అక్కా చెల్లెల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు వచ్చే నెల 9వ తారీఖు నాడు కోర్టులో రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వ లాయర్ తోటి బాజాబ్తా కోర్టులో చెప్పియాలే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 పథకం ఇప్పటిది కాదు, 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది. ఇది మంచి పథకం, దీన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి నీ వకీల్ తోటి చెప్పియాలే, లేకపోతే నీ బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి చెప్తాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని